న్యాయవాది గత 16 సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. అనేక ప్రజా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, దళిత సమాజం కోసం, దళితుల కోసం అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తిని. 16 సంవత్సరాలుగా మేము పోలీస్ వ్యవస్థకు, పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించినటువంటి వ్యక్తిని. అనేక సందర్భాల్లో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తిని. నా పైన సిఐ, జమ్మిగుంట సిఐ ఒక అవినీతి పరుడైనటువంటి రామచంద్రరావు కుట్రపూరితంగా టీఆర్ఎస్ ఏజెంట్గా వ్యవహరిస్తూ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ నా చుట్టం, హరీష్ రావు నా చుట్టం, నా సామాజిక వర్గం అనేటువంటి అగ్రవర్ణ దుహంకారంతో నా పైన ఒక తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ప్రభుత్వ విధులకు నేను ఆటంకం కలిగించిన అని చెప్పేసి నా పైన 353 కేసు పెట్టడం జరిగింది. ఖబర్దార్ సిఐ, ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ నడుస్తున్నది. ఎలక్షన్ విధులకు అనుకూలంగా పనిచేయవలసినటువంటి నువ్వు ఒక వర్గానికి, ఒక పార్టీకి ఏజెంటుగా గులాబీ కండువా కట్టుకున్నటువంటి ఒక వ్యక్తిగా నువ్వు పనిచేసినావు. అనేక విలేజ్లలో ప్రజలను పిలిచి భయభ్రాంతులకు గురి చేసినావు. మీరు ఓట్లు వేస్తేనే ఈటల రాజేందర్ గెలుస్తారా అని చెప్పేసి మీరు ప్రజలను భయపెట్టినరు. మేము ఒక పార్టీకి అనుకూలంగా ఎక్కడ మాట్లాడలే, ఏ రాజకీయ పార్టీలో తిరగలే. మేము స్వతంత్రంగా దళిత ఉద్యమాలలో దళితుల కోసం పనిచేసినటువంటి నా పైన ఒక అక్రమంగా, కుట్రపూరితంగా నువ్వు చేసినటువంటి కేసులకు నా వెనుక చట్టం ఉంది, చట్ట పరిధిలో మేము పనిచేస్తామని చెప్పి కోర్టులో మేము చట్ట పరిధిలో ఆ కేసును ఎదుర్కొన్నాం. నువ్వు జమ్మికుంటకు రాకముందు ధర్మపురిలో, మంచిర్యాలలో 1000 కోట్ల రూపాయల అవినీతి చేసినావు. కరీంనగర్ స్టార్ ఆసుపత్రి ఏరియాలో నువ్వు కట్టినటువంటి విలాసమైనటువంటి బంగ్లాను మేము ఏసీబీకి, టాస్క్ ఫోర్స్కు, ఉన్నతాధికారులకు నీ యొక్క బట్ట బయలు చేస్తాం, నీ ఆస్తులను గుంజుతాం. నువ్వు ఎలక్షన్ కోడ్ ఉన్నాక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లను భయభ్రాంతులు చేసినావు, ఎన్నికల అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినావు, ఒక వర్గానికి కొమ్ము కాసినావు, నీ వాహనంలో డబ్బులు కూడా తరలించినామని మేము ఈసీకి ఫిర్యాదు చేసినాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టినావు. తప్పుడు కేసులు పెడితే తప్పుడు మనుషులం కాదు, చట్ట పరిధిలో పనిచేసే మనుషులం. నీ మీద చట్టపరంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినాం. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చట్ట పరిధిలోనే ఎన్నికల సంఘం నీ పైన చర్యలు తీసుకున్నది. నీకు రానున్న కాలంలో నేను సస్పెండ్ చేసేదాకా నేను పోరాడతా, నీ అంతు చూస్తా. నువ్వు చేసినటువంటి దుర్మార్గాలను, నువ్వు చేసిన అవినీతిని నేను ఎండగడతా అని ఈ మీడియా సమావేశంలో, మీడియా సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా జమ్మికుంట నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రమాణం చేస్తున్నాను. అయ్యా, మీరు ప్రజలు ఏ ఒక్క ప్రలోభాలకు, అధికారులకు, కొద్దిమంది ఒకళ్ళిద్దరు పోలీస్ అధికారుల దుష్ప్రవర్తనకు మీరు భయపడకండి. ఎన్నికల సంఘం ఉన్నది. ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా ఎలాంటి ప్రలోభాలకు, దౌర్జన్యాలకు లొంగాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతంగా ఎన్నికల్లో మీరు పాల్గొని మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. ఎవరైతే ఈ అవినీతి అధికారులు ఉన్నారో, ఎన్నికల సంఘం ఉన్నది, చట్టం ఉన్నది, పై అధికారులు ఉన్నారు, వాళ్ళు చట్ట పరిధిలో వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళ పైన తీసుకుంటారు. మీరు ఎక్కడ భయభ్రాంతులకు గురి కాకండి, మీరు ఇబ్బంది పడకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు వెన్నంటి ఉన్నటువంటి నా దళిత సామాజిక వర్గం మరియు న్యాయవాదులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడు.